పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 53వ వచనము నుండి 58వ వచనం వరకు. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చటి నుండి వెడలి తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యపడి, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యోధాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తునీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందనూ సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుత కార్యములను చేయలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఉపమానములతో బోధించిన తర్వాత తన సొంత గ్రామమునకు ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన ఆ గ్రామములో ప్రార్థనా మందిరములో బోధించుచుండగా ఆయన బోధనలు ఆలకించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన జ్ఞానానికి, అధికారపూర్వకముగా బోధించేటువంటి బోధనకు ఆశ్చర్యపడుతున్నారే తప్ప ఆయనను విశ్వసించలేకపోతూ ఉన్నారు. ఈ యొక్క నజరేతు వాసులు అందరూ కూడా క్రీస్తు ప్రభును చిన్ననాటి నుండి వారు చూస్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రభును ఒక వడ్రంగి కుమారుడిగా మాత్రమే వారు అంగీకరిస్తున్నారే తప్ప క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నజరేతు ప్రజల అందరికీ కూడా క్రీస్తు ప్రభు ఎవరు అంటే ఒక వడ్రంగి కుమారుడిగా మాత్రమే వాళ్ళు చూడగలుగుతున్నారు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక మాట అడుగుతూ ఉన్నారు. మరి ఈరోజు నన్ను మీరు ఎవరని భావిస్తూ ఉన్నారు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. పేతురు గారి దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నటువంటి మాట ఇది. ఇదిగో ఈ ప్రజలందరూ కూడా నన్ను గూర్చి ఏమనుకుంటూ ఉన్నారు అని అడిగినప్పుడు పేతురు గారు చెబుతూ ఉన్నారు, ఇదిగో ఈ ప్రజల అందరూ కూడా నిన్ను మరణించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను అని, ఇర్మియా అని, లేదా ఏలియా అని, లేదా ప్రవక్తల్లో ఒకడని భావిస్తున్నారు అని పేతురు గారు చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు, మరి నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభుతో పేతురు గారికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి, క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో సజీవుడు అయినటువంటి దేవుని యొక్క కుమారుడు అయినటువంటి క్రీస్తు అని ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. అదే విధముగా ఒకానొక ప్రదేశములో దయములు పట్టినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి క్రీస్తు ప్రభు వెళుతున్నప్పుడు ఆ దయాలు కూడా క్రీస్తు ప్రభును గుర్తు ఎరిగి, ఇదిగో దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు, మాతో మీకేమి పని? ఆ సమయము ఆసన్నము కాకముందే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చేవా అని వారు అడుగుతూ ఉన్నారు. అంటే దయములకు కూడా క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడుగా అవి గుర్తెరుగుతూ ఉన్నాయి, అవి భావిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు క్రీస్తు ప్రభు మనకి ఎవరు? ఈ యొక్క నజరేతు ప్రవాసులలాగా క్రీస్తు ప్రభు నీకు కూడా ఒక వడ్రంగి కుమారుడైనా, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధము ఏమైనా ఉన్నదా అనేటువంటిది ఆలోచన చేయాలి. ఒక కుటుంబములో ప్రతిరోజు కూడా రాత్రిపూట వారు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు. అయితే ఆ కుటుంబంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. అయితే ఒక రోజున ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లవాని యొక్క వంతు వచ్చింది. వాళ్ళ నాన్న తరపున ఉన్నటువంటి వాళ్ళందరి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈ రీతిగా, ప్రభువా నన్ను కాపాడు, మా అమ్మను కాపాడు, మా నాన్నను కాపాడు, మా అన్నయ్యని కాపాడు, మా నానమ్మను కాపాడు, మా తాతయ్యని కాపాడు,
మా పెదనాన్న కాపాడు, మా బాబాయిని కాపాడు, మా పెద్దమ్మని కాపాడు అని ఈ రీతిగా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ నాన్న తరపులు అందరూ కూడా అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ అమ్మ తరపుల వైపుకి వెళుతూ ఉన్నాడు. ప్రభువా, మా అమ్మమ్మను కాపాడు, మా తాతయ్యను కాపాడు, మా మామయ్యను కాపాడు, మా అత్తయ్యను కాపాడు అని వాళ్ళ అమ్మ తరపులు అందరూ అయిపోయిన తర్వాత తన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అనగా ఇక్కడ పిల్లవాడికి దేవుడు ఎవరు అంటే కాపాడేటువంటి వాడు. ఆ పిల్లవాడికి అర్థమైనటువంటిది దేవునితో ఆయనకున్నటువంటి సంబంధము లేదా అనుబంధాన్ని బట్టి ఆ పిల్లవాడికి దేవుడు ఎవరు అంటే కాపాడేటువంటి వారు. మరి నీకు ఈరోజు దేవుడు ఎవరు, దేవునితో నీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది అనేటువంటిది ఆలోచన చేయాలి. దేవునితో అందరికీ కూడా ఒకే రీతిగా ఆ సంబంధం అనేటువంటిది ఉండకపోవచ్చు. ఒకరికి క్షమించేటువంటి వాడిగా, ఒకరికి ప్రేమించేటువంటి వాడుగా, ఒకరికి కాపాడేటువంటి వాడుగా, ఒకరికి రక్షించేటువంటి వాడుగా, ఒకరికి దయ చూపించేటువంటి వాడుగా, ఒకరికి కరుణ చూపించేటువంటి వారుగా వారు వారి యొక్క జీవిత విధానములో వారు పొందుకున్నటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు వారికి ఆ విధంగా కనపడుతూ ఉంటారు. పేతురు గారికి ఏమో సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడిగా కనిపిస్తే, ఈ చిన్నపిల్లవాడికేమో దేవుడు కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నీకు కూడా దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం అనేటువంటిది ఉండాలి. దేవుడు నీకు ఎవరు అనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది ఉండాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ గొప్ప అద్భుత కార్యములు చేయలేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా పొందుకోవాలంటే కనుక తప్పనిసరిగా విశ్వాసం ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షించిందని దేవుడు తెలియపరుస్తున్నారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా విశ్వాసం కలిగి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు నాయన. దేవునితో మాకు ఒక వ్యక్తిగత సంబంధాన్ని మేము ఏర్పరచుకుని దేవుడు ఎవరు అనేటువంటిది మేము గ్రహిస్తూ ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము. మరి ముఖ్యంగా ఎవరైతే బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో ఈరోజు వారిని అందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. బిడ్డలు అనేటువంటి వరాన్ని వారికి ప్రసాదించి ఎల్లప్పుడూ కూడా వారు నీకు సాక్షులుగా ఉండేటువంటి కృపను వారికి అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.